హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఫైమోసిస్ అంటే ఏంటి, అసలు నార్మల్గా తెలుగులో దీన్ని ఏమంటారు, అసలు ఫైమోసిస్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫైమోసిస్ అంటే అంగం పైన చర్మం ఎక్కువగా ఉంటే దాన్ని ఫైమోసిస్ అంటాం. అంటే నార్మల్గా మనకి అంగం పైన చర్మం అనేది చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే కంప్లీట్‌గా కింది వరకు మీ అంగం పైన ఉన్న చర్మాన్ని లాగగలిగి అది నార్మల్‌గా కింది వరకు వస్తుందంటే అది నార్మల్ స్కిన్. లేదు ఇట్లా మొత్తం స్కిన్ మొత్తం టైట్‌గా ఉంది, కంప్లీట్‌గా కిందికి రావట్లేదు అంటే దాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటి? సో చాలా మందిలో నా దగ్గరకొచ్చి నేను ఎగ్జామిన్ చేసేవారు కూడా వాళ్ళకి ఫైమోసిస్ ఉందని 90% అబ్బాయిలు వాళ్ళకి అర్థం కాదు. చాలా మందికి చిన్న పిన్ హోల్ లాగా ఉంటుంది. ఓన్లీ దాంట్లోకెళ్ళి యూరిన్ వస్తుంది, దాంట్లోకెళ్ళి వీర్యం వస్తుంది, ఇది నార్మల్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు పెళ్లి చేసుకుంటారో మీకు ఖచ్చితంగా అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితాయి. ఒకటి దానివల్ల మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే సెక్స్‌కి పెయిన్‌ఫుల్ సెక్స్ ఉంటుంది. ప్లస్ వీర్యం సరిగ్గా రాకపోవచ్చు. కింద మొత్తం వీర్యం అంతా అక్యుములేట్ అయిపోవచ్చు ఈ స్కిన్ లోపట్లో. దానివల్ల ఇన్ఫెక్షన్స్ గానీ, క్యాన్సర్స్ గానీ వచ్చే ప్రమాదం వెరీ కామన్‌గా ఉంటుంది. సో ఫస్ట్ అబ్బాయిలందరూ ఆల్మోస్ట్ మీరు 12 ఇయర్స్ నుంచి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో అందరూ మీ అంగం పైన స్కిన్‌ని ఖచ్చితంగా వెనకకి, ముందుకి అనుకొని చూసుకోండి. ఇది ఫ్రీగా వస్తుందా లేదా చూసుకోండి. ఫ్రీగా రాకపోతే మాత్రం డెఫినెట్లీ ఇది ఫైమోసిస్ అనే కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫైమోసిస్ మీకుంది. అప్పుడేం చేస్తాం? దీనికి స్తుంతి ఆపరేషన్ అని చేస్తాం. స్తుంతి అంటే ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్‌లలో కామన్‌గా చూస్తుంటాం కదా! స్తుంతి ఇట్లా పైన స్కిన్ తీసేస్తారు. అలానే మనకి నార్మల్‌గా ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళలో కూడా లేకపోతే ఎవరికైనా బెటర్ సెక్స్ అంటే నార్మల్ నాకు సెక్స్ ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా బెటర్ సెక్స్ నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీళ్ళు స్తుంతి ఆపరేషన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్స్, బెటర్ సెక్షువల్ లైఫ్ ఉంటుంది మీకు. సింపుల్‌గా ఈ అంగం పైన ఉన్న ఎక్సెస్ స్కిన్‌ని తీసేస్తాము. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోయేంత సింపుల్ సర్జరీ. దీన్ని డెఫినెట్లీ పెయిన్ ఉండదు అనేది చెప్పను. మాక్సిమం 3 డేస్ పెయిన్ ఉంటుంది. 3 డేస్ తర్వాత అబ్సల్యూట్‌లీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్తుంతి ఆపరేషన్ చేయడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ కన్వెన్షనల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా ఎంత స్కిన్ కట్ చేయాలి, ఎంతుంది, కాస్మెటిక్‌గా ఒక అంగానికి లుక్ ఎలా ఉండాలనేది ఒక ఆండ్రాలజిస్ట్ డిసైడ్ చేస్తాము. సో దాని తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం. లేదు పేషెంట్ చాలామంది కొందరు సార్ నాకు చాలా కాస్మెటిక్‌గా కావాలి, నాకు స్టేప్లర్ సర్కంసిషన్ కావాలి. సో స్టేప్లర్ సర్కంసిషన్ ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా సింపుల్ సర్జరీ. నాకు ఒక లెస్ దాన్ 2 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. కానీ చాలా మందిలో ఇది రికమెండెడ్ అవసరం, అది కంపల్షన్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే యంగ్‌స్టర్స్‌లో ఒక నైట్‌లో మీకు ఒక ఆల్మోస్ట్ 80-100 టైమ్స్ ఎరెక్షన్స్ వస్తాయి కాబట్టి కొన్నిసార్లు ఈ స్టేప్లర్ రింగ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ అంటే కేస్ టు కేస్ బేసిస్ పైన మేము స్టేప్లర్ రికమెండ్ చేస్తుంటాము. ఎక్కువ ఏజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 65-70 ఇయర్స్ ఉన్న వాళ్ళలో, సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మేము డైరెక్ట్ స్టేప్లర్ చేస్తాం. ఎందుకంటే ఈ ఏజ్‌లో అంత కామన్‌గా మనకి ఎరెక్షన్స్ రావు కాబట్టి సింపుల్‌గా 3-4 డేస్‌లో ఇది సెటిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అది రికమెండ్ చేస్తాం. కానీ నన్ను అడిగితే కన్వెన్షనల్ సర్కంసిషన్ చాలా సింపుల్. సో ఎవరైనా సర్కంసిషన్ చేసుకోవచ్చు. అంగం పైన చర్మం టైట్‌గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. లేదు నాకు త్వరగా అవుట్ అయిపోతుంది, త్వరగా నేను సెక్స్ చేస్తున్న స్టార్ట్ కాగానే అవుట్ అయిపోతుంది అన్న వాళ్ళు కూడా ఈ సర్కంసిషన్ చేసుకోవడం ద్వారా ఎక్కువసేపు సెక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్, ఎవరైనా కానీ మంచి సెక్స్ కావాలి, ఎక్కువసేపు నేను సెక్స్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సర్కంసిషన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ సర్జరీ. 90% ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇది కవర్ అయిపోతుంది. సో మీ పాకెట్స్‌లో నుంచి కూడా ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. సో అంత సింపుల్ సర్జరీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి కలవండి, లేకపోతే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.